ద ఫక్ ఎందుకు స్టార్ట్ అయితే లేదు 3 అరే160 దాకా పోతుందిరా 160 దాటుతలేదు షేక్ అవుతుందా ఓకే 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 ఇది ప్రాబ్లం పెద్ద ఏరోప్లేన్ పోతున్నట్టు అనిపిస్తుంది అమ్మా రెండు సో హలో ఎవ్రీవన్, ఈరోజు మన 7th వ్లాగ్. సో జీటీ పైన రివ్యూ తీద్దామని చెప్పేసి మళ్ళీ సేమ్ రోడ్స్కి వచ్చినాము. అన్ని బైక్స్ పైన రివ్యూ తీయాలని ఉంది కాబట్టి ఫస్ట్ వేరే బైక్ పైన తీసినాం. ఫస్ట్ నా బైక్ పైన తీయాల్సింది. ఇప్పుడు ఇది నా బైక్ GT 650 2022 మోడల్. ఇది మా ఫ్రెండ్ వంశీ బైక్. లాస్ట్ టైం క్లీనింగ్ వీడియోలో చూపించినా కదా. ఇంజన్ స్పెసిఫికేషన్స్కి ఇన్ డీటెయిల్ వచ్చేస్తే ఇది 648cc, ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు. ఇది 648cc ప్యారలల్ ట్విన్ ఇంజన్ విత్ ఎయిర్ ఆయిల్ కూల్డ్ అనమాట. ఇది రేడియేటర్ గార్డ్ ఉండడం వల్ల మీకు అది కనిపించట్లేదు. ఇది ఆయిల్ ఛాంబర్. ఇక్కడ ఈ ఆయిల్ ఛాంబర్ నుంచి ఆయిల్ వెళ్ళి ఎయిర్ త్రూ ఈ ఫింగ్స్ ఎయిర్ కూల్ కోసం వాడతారు ఇవి. అండ్ ఇంజన్ తొందరగా కూల్ అవుతుంది దీనివల్ల. సో మన బైక్కి ఎప్పుడు హీటింగ్ ఇష్యూస్ రాలేదు. జీటీస్లో ఎప్పుడు హీటింగ్ ఇష్యూస్ వచ్చి జీటీ ఆగిపోవడం ఇలాంటివి కావు. ఇవన్నీ రేడియేటర్ ఉన్న బండ్లల్లో, లిక్విడ్ కూల్డ్ బండ్లల్లో, ఇళ్ళల్లో అవుతుంది. ఇది మనది ఎయిర్ ఆయిల్ కూల్డ్ కాబట్టి మనది అంత తొందరగా హీట్ అవ్వదు. హీట్ అయినా ఆగిపోదు, ఎందుకంటే జీటీ సిస్టమ్ అట్లాంటిది. దీని పవర్ వచ్చేసి 47 bhp విత్ 52 Nm ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది ఈ బైక్. అండ్ దీని టాప్ స్పీడ్ వచ్చేసి కంపెనీ క్లెయిమ్డ్ అయితే 161 చూపిస్తుంది. బట్ మనము ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్, స్లిప్ ఆన్, రెడ్ రూస్టర్స్ పెట్టినాం కాబట్టి మనది ఎంత వెళ్తుందో ఈరోజు చూద్దాం టాప్ స్పీడ్. అండ్ నెక్స్ట్ థింగ్, దీంట్లో BMC ఎయిర్ ఫిల్టర్ కూడా మార్చినా కాబట్టి కంపెనీ క్లెయిమ్డ్ టాప్ స్పీడ్ కాకుండా దానికంటే కొంచెం పైననే వెళ్తుందని నార్మల్గా జీటీ లవర్స్ అందరికీ తెలుసు. జీటీ విల్ రన్ 180 అని చెప్పి. చూద్దాం మనది 180 కూడా దాటదో లేకపోతే 180కే ఆగిపోతుందో, కంపెనీ క్లెయిమ్డ్ వరకే ఆగిపోతుందో ఈరోజు చూద్దాము. అండ్ దీని ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 12 లీటర్స్. 12 లీటర్స్ అంటే ఒక 1250 రూపీస్ పడుతుంది. 1250 to 1350 రూపీస్లో ఫుల్ అయిపోతుంది. 12 లీటర్స్ కంటే చుక్క కూడా ఎక్కువ పట్టదు దీంట్లో. 2022 మోడల్ కన్నా 2024 మోడల్లో ట్యాంక్ కొంచెం కెపాసిటీ పెంచినారు. సో దీనికంటే దాంట్లో కొంచెం ఒక 1/2 లీటర్ 1.5 లీటర్ ఎక్కువ పడుతుంది కావచ్చు. దీని సీట్ హైట్ వచ్చేసి 793 mm. పొట్టోళ్ళకి కొంచెం ఈజీయే, పొట్టోళ్ళు కూడా కూర్చోవచ్చు. కాకపోతే మరీ పొట్టిగా ఉంటే కాళ్ళు అందవు, ఎందుకంటే హెవీ బైక్ కదా, ఆ పనికి కాళ్ళు బ్యాలెన్స్డ్గా ఆనాలి కింద. మేనేజబుల్ అనుకో సీట్ హైట్. ఓవరాల్ వెయిట్ వచ్చేసి అప్రాక్స్ 198 to 200 kgs ఉంటుంది. బైక్ వెయిటే అంత. సో ఆ వెయిట్ వల్ల కొంచెం టాప్ స్పీడ్ అనేది లో ఎండ్ అయిపోతుంది. టాప్ స్పీడ్ వెయిట్ వల్లనే దీనికి ఎక్కువ కొట్టలేము. అండ్ కెఫే రేసర్ కాబట్టి విండ్ బ్లాస్ట్ వల్ల కూడా కొంచెం ప్రాబ్లం ఉంటుంది టాప్ స్పీడ్ దిగింది. దీని ఫ్రంట్ డిస్క్ వచ్చేసి 320 mm సింగిల్ డిస్క్ ఫ్రంట్ది. బ్యాక్ డిస్క్ వచ్చేసి 240 mm సింగిల్ డిస్క్ ఇది విత్ ABS అనమాట రెండు. దీని ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసి 41 mm ఫ్రంట్ టెలిస్కోపిక్. ఇది నార్మల్గా KTMస్లో ఆన్లైన్లో USD ఫోక్స్ అప్ సైడ్ డౌన్ వస్తాయి. దీంట్లో టెలిస్కోపిక్ ఫోక్స్ అనమాట 41 mmవి. సో చాలా దొడ్డువి కాబట్టి ఎట్లాంటి ఆఫ్ రోడ్ సిచ్యువేషన్స్నైనా ఇవి హ్యాండిల్ చేస్తాయి ఈజీగా. ఇప్పటివరకు నాకు వచ్చిన బంప్స్లో అయితే జీటీ బాగానే బ్యాలెన్స్ అయింది. ఈ టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళవి చాలా బాగున్నాయి. నా బైక్ అయితే అప్రాక్స్ 32,000 తిరిగింది. మా ఫ్రెండ్ బైక్ వచ్చేసి ఇది 2024 మోడల్, మన 2022, ఆల్మోస్ట్ 2 ఇయర్స్కి ఎక్కువనే అవుతుంది. ఈ బైక్ వచ్చేసి
ఇది ఒక 10,000 తిరిగింది ఇది. దీనికి ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ లేదు, దీనికి స్లిప్ ఆనే ఉంది. మన దానికి ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ విత్ స్లిప్ ఆన్ ఉంది. సో మనది ఆ బైక్ కంటే కొంచెం లైట్ ఉంటుంది. అండ్ 2 బైక్స్కి జానా క్రాష్ గార్డ్స్ ఉన్నాయి. సో ఈక్వల్లీ బ్యాలెన్స్డ్. ఓన్లీ ఫాల్ట్ ఏంటంటే దీనికి ఫుల్ సిస్టమ్ లేదు, దీనికి ఫుల్ సిస్టమ్ ఉంది. టాప్ స్పీడ్లో మన బైక్ కొంచెం ముందుకెళ్ళొచ్చు ఫుల్ సిస్టమ్ వల్ల, ఎందుకంటే ఫ్రీ ఫ్లో ఉంది కాబట్టి. దీనికి లేదు కాబట్టి ఇది ఒక 1-2 km/h వెనకాల ఉండొచ్చు ఇది. సో చూద్దాం, రెండిటికి డ్రాగ్ పెట్టి టాప్ స్పీడ్స్ టెస్ట్ చేద్దాము. అంటే ఏదన్నా ఒక బైక్ది టాప్ స్పీడ్ టెస్ట్ చేసినా వీడియో ఎండ్ అయిపోతుంది. కాకపోతే రెండిటికి డ్రాగ్ కూడా పెడితే 2024కి 2023కి ఎంత డిఫరెన్స్ ఉందో తెలుస్తుంది. అంటే మళ్ళీ ఫుల్ సిస్టమ్ ఉంది, అందుకే ఆ బైక్ అట్లా వెళ్తుంది. అంటే జస్ట్ ఫర్ ఫన్ అనుకోండి డ్రాగ్. సో డైరెక్ట్ ఫస్ట్ 0 to 100 టెస్ట్ చేద్దాము. 0 to 100 టెస్ట్ అయిపోయాక డైరెక్ట్ డ్రాగ్ వెళ్ళిపోదాం టాప్ స్పీడ్ టెస్ట్. ఎందుకంటే రోడ్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి, మళ్ళీ ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయే లోపు వీడియో ఎండ్ చేసేద్దాం. సో విల్ కంటిన్యూ దేర్. ఏందంటారా ఫోటో అంటనా? ఏందంట సెల్ఫీయా? అదంట లేపు. ऐसा नहीं आया तो आधा लीटर बैठा जैसे मत जो उसका मैं वाला कुछ नहीं. Some random fan. కొట్టు తాగుండారా? एक मिनट. నవ్వు వస్తున్నారా నీకు? సబ్స్క్రైబర్స్ రాకముందే ఫ్యాన్స్. దిగురా, ఫోటో దిగురా. ఏ సిగ్గు పడతావు, దిగు. అరే లారీ డ్రైవర్ రా బాబు. సరేపా. ఫైనలీ స్పెసిఫికేషన్స్ గురించి అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయిపోయింది కదా. ఇప్పుడు 0 to 100 సెట్ చేద్దాము. ద ఫక్ ఎందుకు స్టార్ట్ అయితే లేదు? రైట్, 0 to 100 అయితే టెస్ట్ చేద్దాము. అరే ఫస్ట్ 0 to 100 కాపేసేయి, మళ్ళీ టాప్ స్పీడ్ తర్వాత చేద్దాం. 0 to 100 2 బైక్స్ డ్రాగ్ చేద్దాము. సో అరే 3 హారన్స్ కొడతా. 0 to 100 కాపేసాయి. సెకండ్ గేర్లోనే 100 టచ్ అవుతుంది కాబట్టి మన బైక్ ఎక్కువ లాంగ్ ఉండదు. 1 2 3. అరే ఎందుకులే నీకు ఏసి పట్టుకో. 1 2 0 to 100 అయితే ఆ బైకే ఫస్ట్ వెళ్ళిపోతుంది. నాది లాంచ్ కరెక్ట్ లేకనో మరి ఏందో అర్థమైతే లేదు. మళ్ళీ ఆ రోడ్లో కూడా ఒకసారి 0 to 100 మళ్ళీ ట్రై చేద్దాము. నోరుతో చెప్తా పోదాం. 100 కాపేసి అట్లకెళ్ళి టాప్ వద్దాం. 1 2 3. అయితే లాంచ్ ప్రాబ్లమే నాది. ఓకే, క్లియర్లీ 5 to 6
సెకండ్స్లో 100 అందుకుంది బైక్. సరే గట్టిగా చెప్తా. 1 2 3. ఇనిషియల్ అది కొంచెం బాగుంది బైక్. మనది ఇనిషియల్ దాన్ని దీనికి కొంచెం ఫరక్ ఉంది. సో ఇప్పుడైతే టాప్ స్పీడ్ టెస్ట్ చేద్దాము. టాప్ స్పీడ్కి వెళ్ళిపోదాం. టాప్ స్పీడ్ చూద్దాం రెండు బైక్లకు. 2024 వర్సెస్ 2022 బైక్. 1 బైక్ ఏమైందో ఇనిషియల్ పుల్ ఇచ్చి మెల్లగా స్లో అయిపోయింది. అది రికార్డ్ అయిందా? అంతా అయింది. షేక్ అయిందా? ఎంతలో షేక్ అయింది? 160 దాకా పోతుందిరా. 160 దాటుతలేదు. షేక్ అవుతుందా? అది కూడా కొంచెం షేక్ అవుతుంది చూసి. సో రైడర్ చేంజ్ అయినాం. ఇప్పుడు చూద్దాము ఇంకా. సో అనదర్ పుల్. టాప్ స్పీడ్ ఇది కూడా.
అంత డేంజర్ బండి మీద వాడు దానికి కాంపిటీషన్ వచ్చిందంటే గ్రేటే. ఘోరం. ఏం చేయాలి తెలుసా, సేమ్ కొట్టు బండి షేక్ కానీ కొంచెం అంటే మరీ ఓవర్గా అలా నువ్వు పడేదాకా చూసుకోకు. షేక్ కానీ నేను దీని మీదకి వెళ్ళి ఎట్లా షేక్ అవుతుంది బయటికి వెళ్ళి చూపిస్తా. చూద్దాం బైక్ ఎట్లా షేక్ అవుతుందో. పోనీరా, పోనీ పోనీ. గుద్దామలో షేక్ అయిందిరా, వీడియోలు ఎట్లా వచ్చిందో కానీ దూరం రావచ్చు. నీది షేక్ అయ్యేది దగ్గరికి వెళ్ళి తీద్దాం అనుకున్నారా? నేను అందుకే స్లో అవుతున్నా, నువ్వు వస్తున్నావేమో అని. నేను వస్తున్నా, షేక్ అవుతుంటే నేనే గుద్దుకొని పడతాను. నా భయం. రిజల్ట్స్ అది షేక్ అవుతుంది, రిజల్ట్స్ ఏం లేవు. ఏది విన్నర్ కాదు, ఏది నుంచే వస్తుంది. ముంగడికి వెళ్ళానా పోతుంటే ఒక పెద్ద ఏరోప్లేన్ పోతున్నట్టు అనిపిస్తుంది. రెండు సౌండా జీటీ రియాక్షన్స్ అట్లనే ఉంటాయి. సో ఇది గాయస్ బండ్ల పరిస్థితి. మన బైక్ ఏమో ఇనిషియల్ వెళ్ళలేకపోతుంది. అది ఇనిషియల్ వెళ్ళినా టాప్ స్పీడ్ అందుకోలేకపోతుంది, ఎందుకంటే అది ఘోరం స్టెబిలిటీ కోల్పోయి ఊగుతుంది బండి. నేను వీడియోలో మీకు జూమ్ చేసి చూపిస్తా. మనది వచ్చేసి టైర్స్ మంచిగా ఉన్నాయి కాబట్టి టాప్ స్పీడ్ అందుకోగలిగింది. సో జీటీ టాప్ స్పీడ్స్ వెళ్ళాలంటే టైర్స్ బాగుండాలి, ఫ్రీ ఫ్లో ఉండాలి, టైర్స్ గ్రిప్ మంచిగా ఉండాలి, బండి స్టెబిలిటీ మంచిగా ఉంటే జీటీ కెన్ ఈజీలీ రీచ్ 180 ఆర్ ఎల్స్ 161 కంపెనీ క్లెయిమ్డ్ టాప్ స్పీడే అనుకోవాలి. ఎందుకంటే స్టెబిలిటీ కోల్పోతుంది 160 తర్వాత బైక్. సో జీటీ కొనేవాళ్ళు లవ్తో కొనొచ్చు, ఎందుకంటే ఇది ఒక కెఫే రేసర్ కాబట్టి. వద్దు నాకు టూరింగ్ కోసం కావాలంటే యూ కెన్ ఈజీలీ గో అండ్ ప్రిఫర్ టు ఇంటర్సెప్టర్ 650. సో దీని ప్రైస్ నేను కొన్నప్పుడు వచ్చేసి 3,94,000 నేను కొన్నప్పుడు. ఇప్పుడు అయితే మనోడు కొన్నదైతే 4 lakhsకి కొన్నాడు ఆన్ రోడ్. సో ఇప్పుడు ఇంకా ఇంక్రీజ్ కావచ్చు ప్రైస్ జీటీది. సో ఇట్స్ ఏ ఫ్రెండ్లీ బడ్జెట్ బైక్ ఇన్ అండర్ 5 lakhs. ఫోన్ చేస్తాను. 5 lakhs లోపల 650cc కావాలంటే జీటీని ఈజీగా కొనొచ్చు కళ్ళు మూసుకొని. ఎందుకంటే అంత పవర్ అంత మీకైతే తెలిసిందే కదా. జీటీ ఇంకా కొన్నోడైతే నార్మల్గా ఉన్నాడు, రెడ్ రూస్టర్స్ పెట్టిస్తాడు. రెడ్ రూస్టర్స్ పెట్టినాక జీటీ అవకాతే మారిపోతుంది. సో రెడ్ రూస్టర్స్ విత్ జీటీ క్రేజీ కాంబినేషన్. ఇంకా వేరే ఎగ్జాస్ట్లు కూడా ఉంటాయి, బట్ ఐ లవ్ రెడ్ రూస్టర్స్. ఎందుకంటే రెడ్ రూస్టర్స్లో స్లోగా వెళ్ళినప్పుడు సూదింగ్ సౌండ్ వస్తుంది, ఫాస్ట్గా వెళ్ళినప్పుడు ఆ పీక్ అనేది రెడ్ రూస్టర్స్లో క్లియర్గా ఉంటుంది. అండ్ ద బేస్ ఇట్ గివ్స్ అబ్బా వేరే బేస్ అయితే వేరే ఉంటుంది దీన్ని. సో 2024కి 2023కి సౌండ్ డిఫరెన్స్ కూడా కొంచెం ఉంది. దానికి లిమిటర్ అనేది క్లియర్గా ఉంటుంది, దీనికి లిమిటర్ అనేది లేదు. సాఫ్ట్ లిమిటర్ ఇచ్చినారు దీనికి. దానికి లిమిటర్ బాగానే వినిపిస్తుంది, కానీ దీనికే లిమిటర్ వచ్చేసి సాఫ్ట్ అయిపోతుంది మొత్తము హయ్యర్ ఆర్పిఎమ్స్లో. సో నార్మల్గా సౌండ్ సాఫ్ట్ లిమిటర్ హయ్యర్ ఆర్పిఎమ్స్లో సాఫ్ట్ అయిపోతుంది. లిమిటర్ అసలు రావట్లేదు. మీకు జీటీ అసలు లిమిటర్ అనేది తెలుసు కదా. సో 2022 దాంట్లో ఆ ప్రాబ్లం ఏం లేదు, చూపిస్తాను.
కానీ మన దానికి లేదు. దానికి క్లియర్ మ్యూజిక్ అనేది వస్తుంది ఏది ఫ్లై బైలో. దీన్ని అసలు నార్మల్ ఏదో బైక్ వెళ్ళినట్టు వస్తుంది, దీన్ని లిమిటర్ రాదు. సో ఇప్పుడు ఫ్లై బై వీడియో అయితే చూద్దాము. రెండింటికి సౌండ్ డిఫరెంట్ వస్తుంది ఫ్లై బైలో కూడా. పోనీరా సన్నీ. లిమిటర్ అది. సాయి ఇప్పుడు నువ్వు పోనీరా. మన లిమిటర్ అది. సో 2022కి 2024కి సౌండ్ డిఫరెన్స్ కూడా మీకు అర్థమైంది కదా. అంటే మళ్ళీ మీరు అనకండి లైక్ దానికి ఫుల్ సిస్టమ్ ఉండే అందుకే అది లౌడ్ ఉండే. ఇది లౌడ్నెస్ టెస్ట్ కాదు, లౌడ్నెస్ కోసం అస్సలు కాదు, ఇది వచ్చేసి లిమిటర్ గురించి. సో ఈరోజు వీడియో ఇక్కడితోనే ఎండ్ చేద్దాం. సో సబ్స్క్రైబ్ మార్ అదే డామినేట్. ఎందుకు నువ్వు బతుకుతావు? సో ఈరోజు వీడియో ఇక్కడితోనే ఎండ్ చేద్దాము. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఇంకా ఇట్లాంటి కంటెంట్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ సింబల్ ఆన్ చేసుకోండి. సో బాయ్.